చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ పొత్తు కలవటం అంశంపై బీజేపీ చాలా సీరియస్గా ఉంది. నిజానికి బీజేపీ పేరును పదే పదే ప్రస్తావిస్తూ తాను చేసే ప్రతి పనికి బీజేపీ అధిష్టాన వర్గం ఆశీర్వాదాలు ఉన్నట్లుగా భ్రమింపజేస్తున్న పవన్ కళ్యాణ్ వైఖరిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. నిజానికి బీజేపీ నాయకులే బీజేపీ వైఖరిపై పొత్తులపై విధాన ప్రకటన చేస్తారు. కానీ వారి వైపున వత్తాసు తీసుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం అవుతుంది. అంటే ఆత్మవిశ్వాసం లేని పవన్ కళ్యాణ్ ప్రతిసారి నాకు ఢిల్లీలో ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారు, లేకపోతే ఢిల్లీలో పెద్ద ప్రధాని కార్యాలయం నుంచి తెలిసిందో, హోమ్ మినిస్టర్ కార్యాలయం నుంచి తెలిసిందో, నాకు వాళ్ళతో డైరెక్ట్ కాంటాక్ట్ ఉందని లేని గొప్పలు చెప్పుకుంటూ ప్రతిసారి ఆ పార్టీ పెద్దల ప్రమేయాన్ని తనకు మద్దతు ఉన్నట్లుగా భ్రమింపచేస్తున్నాడు. నిజానికి ఇప్పుడు తాజాగా ఇండియా కూటమిలో జరుగుతున్న పరిణామాల వల్ల బీజేపీకి విశ్వసనీయులైన జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుల సహకారం అవసరం. వైసీపీ లాంటి ఎన్నికల్లో నెగ్గే అవకాశం ఉన్న పార్టీ మద్దతు అవసరం. కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ అవసరం లేదు. అయితే వారు ఆ నాయకులతో కూడా శత్రుత్వం తెచ్చుకోవడానికి వారి లాంగ్ టర్మ్ ప్లాన్లో అది భాగం కాదు. కాబట్టి పవన్ కళ్యాణ్ని ఎంత వారించినా ఆయన తాత్కాలిక ప్రయోజనాలు, ఆయన ఏం ప్రయోజనాలు మనకు ఆశించి చంద్రబాబు సంకన ఎక్కుతున్నాడు. ఈ అంశం బీజేపీ నాయకులకు అస్సలే నచ్చటం లేదు. పొత్తులంటూనే సభలు మేనిఫెస్టోలు పెడుతున్నారా, ఏకపక్షంగా నిర్ణయాలు ప్రకటిస్తున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు పవన్ తీరుపై బీజేపీ హైకమాండ్ గుర్రుగా ఉంది. ఒకవైపు పొత్తు కోసం మంతనాలు చేస్తూనే మీ ఇద్దరే నిర్ణయాలు ఎలా తీసుకుంటారని సీరియస్ అవుతోంది. ఏపీలో చేసుకుంటున్న రాజకీయంపై ఎప్పటికప్పుడు సమాచారం బీజేపీ నాయకత్వం సేకరిస్తున్నది. ఈ మొత్తం వ్యవహారంపై బీజేపీ నేతలు పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. టీడీపీ జనసేన సమన్వయ కమిటీలో సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఢిల్లీ బీజేపీ నేతలకు చేరి ఈ రెండు పార్టీలు కలిసి ఉమ్మడి సభకు నిర్ణయించారు. తాడేపల్లిగూడెంలో పొత్తు కోసం తమతో చర్చలు చేస్తూనే రెండు పార్టీల ఎన్నికల సభ ఎలా నిర్వహిస్తాయని రాష్ట్రంలోని పార్టీ ముఖ్య నేతలతో హైకమాండ్ చర్చించినట్టు తెలుస్తోంది. చంద్రబాబు పవన్ ప్రమేయంతో ఈ నిర్ణయం జరిగిందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. ఇద్దరు నేతలు బీజేపీ ప్రస్తావన లేకుండా సభలో పాల్గొంటారని ప్రకటించడం పొత్తుపైన ప్రభావం పడినట్లు ఢిల్లీ నేతలు ఆగ్రహం చూపిస్తున్నారు. మరోవైపు టీడీపీ మద్దతు మీడియాలో పార్టీ అభ్యర్థుల నియోజకవర్గాలను ప్రకటించడం ద్వారా టీడీపీ పరోక్షంగా అభ్యర్థులను ఖరారు చేస్తుందన్న అభిప్రాయంతో ఢిల్లీ బీజేపీ నేతలు ఉన్నారు. పవన్ తమతో పొత్తు కొనసాగిస్తున్న టీడీపీతో కలవటంపై ఇప్పటి వరకు బీజేపీ అంత సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు టీడీపీతో పొత్తును అంగీకరించమని తమను కోరుతూ ఈ రకంగా వ్యవహరించడం ఏంటని ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తున్నది. తమకు రెండు పార్టీలే పొత్తు గురించి బీజేపీ పవన్ కళ్యాణే నిర్ణయం తీసుకుంటారు. కానీ టీడీపీ జోక్యాన్ని వారు యాక్సెప్ట్ చేసే అవకాశాలు కనపడటం లేదు. తమ రెండు పార్టీలతో మేనిఫెస్టో ప్రకటిస్తామని సమన్వయ కమిటీ నేతలు ప్రకటించడంతో ఇక బీజేపీతో పొత్తు వద్దనే అభిప్రాయంతో రెండు పార్టీల నేతలు ఉన్నట్లుగా బీజేపీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం బీజేపీ హైకమాండ్ నిశ్చితంగా గమనిస్తోంది. చంద్రబాబు పవన్ కనుసన్నల్లోనే ఆ రెండు పార్టీల నేతలు నిర్ణయాలు ప్రకటించారని అభిప్రాయానికి వచ్చింది. పరిణామాల నేపథ్యంలో పొత్తులో ఎలాంటి నిర్ణయం చోటు చేసుకుంటాయన్న టెన్షన్ చంద్రబాబు క్యాంపులో మొదలైంది. అంటే ఓపెన్ ఎండెడ్గా కొన్ని సీట్లు 118 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయకపోయినా 94 + 4 98 సీట్లకు మాత్రం కదా. అంటే ఓపెన్గా ఉంచడం ద్వారా బీజేపీ ఆఖరి క్షణంలో ఏమైనా మనసు మార్చుకుంటే వారికి కూడా కొన్ని సీట్లు కేటాయించడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా తన సీట్లలో కొన్ని సీట్లను తగ్గించుకొని ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా ఇప్పుడు ఏలూరులోను తాడేపల్లిగూడెంలో జరిగే సమావేశాల్లో నాయకులు చేసే ప్రసంగాలను బట్టి మనము మరికొంత క్లారిటీ వస్తుంది, బీజేపీ వైఖరి మీద క్లారిటీ వస్తుంది. ఏదేమైనా బీజేపీ జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా వదులుకోవడానికి సిద్ధంగా లేదు. టీడీపీతోనూ పవన్ కళ్యాణ్తోనూ కలిస్తే జగన్మోహన్ రెడ్డితో శత్రుత్వం వస్తుంది.
ఆయన న్యూట్రల్గా ఉన్న తమకు ప్రమాదం వచ్చే వాతావరణం కూడా ఇండియా రాజకీయాల్లో కనిపిస్తున్న అభిప్రాయం బీజేపీ అగ్రనాయకత్వం ప్రదర్శిస్తున్నది. తాము 373 సీట్లు గెలుస్తాము, లేకపోతే ఎన్డీఏ 400 సీట్లు పైగా గెలుస్తుందన్న విశ్వాసము బీజేపీ నాయకుల్లో క్రమక్రమంగా సన్నగిల్లుతున్నది. జగన్మోహన్ రెడ్డి 175/175 అనే లక్ష్యాన్ని ఇచ్చినట్లే నరేంద్ర మోడీ 370 అనే లక్ష్యాన్ని బీజేపీ కార్యకర్తలకు నాయకులకు ఇచ్చాడు. అంటే ఆయన శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370ని గుర్తు చేస్తూ 370 మనం కొట్టాల్సిందే అని నా కార్యకర్తలను ఉత్తేజపరచడానికి అది ఇచ్చారు. ఉత్తరాదిన బాగా పనిచేస్తుండొచ్చు, కానీ దక్షిణాదినది ఏమాత్రం పనిచేస్తుందో మనం చూడాలి. అలాగే తూర్పు రాష్ట్రాలలో ఏం పనిచేస్తుంది, అలాగే పశ్చిమ రాష్ట్రాల్లో ఏం పనిచేస్తుందో చూడాలి. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు, ఢిల్లీలో జరిగే రాజకీయ పరిణామాలు, ఇండియా కూటమిలో జరిగే రాజకీయ పరిణామాలతో లింక్ అయి ఉన్నదన్న విషయాన్ని మర్చిపోరాదు.